ల్యాండ్ రేట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. జనాభా పెరగకపోతే ల్యాండ్కి డిమాండ్ ఉండదు. సో 5 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి ఈ గవర్నమెంట్ చేంజెస్ అంటే హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రఘునాథ్ రెడ్డి. మీరు తమ్ముడేలో చూసినట్టుగానే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ద్వారా ల్యాండ్ రేట్స్ ఏమన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా? ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగంలోనైనా లేదా మరే ఇతర రంగాల్లో కూడా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఒకసారి మనము డీప్గా అనాలిసిస్ చేద్దామండి. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ద్వారా ల్యాండ్ రేట్స్ ఏమైనా తగ్గుతాయా? ఒకసారి ఆలోచిద్దాం. 1947లో మనకి స్వాతంత్రం అనేది వచ్చింది కదా. ఆ రోజున్న భారతదేశం, ఈ రోజున్న భారతదేశం రెండు ఒకేలా ఉన్నాయా? ఆ రోజునున్న భాగ్యనగరం స్పేస్, ఆ ఏరియా డెవలప్మెంట్స్ అనేది ఎలా ఉన్నాయి? ఈ రోజున హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఓన్లీ తెలంగాణే కాదండి, ఇండియాలో ఏ స్టేట్ చూసుకున్నా సరే 1947 ఉన్నప్పుడు అదే డెవలప్మెంట్స్ ఈ రోజుకి ఉందా? అదే జనాభా ఈరోజు ఉందా? భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న జనాభా ఎంత, ఈ రోజున్న జనాభా ఎంత? భాగ్యనగరంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఈ రోజున్న హైదరాబాద్లో ఉన్నటువంటి జనాభా ఎంత? దాదాపు 1.5 కోటి పైన ఉన్నారు. ల్యాండ్ రేటు గవర్నమెంట్ చేంజ్ చేయడం ద్వారా తగ్గుతుందా? ఇవన్నీ పక్కన పెడితే ల్యాండ్ రేట్ తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే పుట్టుకలు ఎప్పుడైతే ఆగిపోతాయో దాని తర్వాత 10 to 15 ఇయర్స్ తర్వాత ల్యాండ్ రేట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ల్యాండ్ రేటు తగ్గాలి అంటే పుట్టుకలు 10 ఏళ్ళ తర్వాత, అంటే ఈ రోజున పుట్టుకలు ఆగిపోయి ఉంటే కనుక 10 to 15 ఇయర్స్ తర్వాత ల్యాండ్ రేట్స్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. ల్యాండ్కి అసలు వాల్యూవే ఉండదు. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. జనాభా పెరగకపోతే ల్యాండ్కి డిమాండ్ ఉండదు. జనాభా పెరగకుండా ఉండే అవకాశం ఉందా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? జస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి ఈ గవర్నమెంట్ చేంజెస్ అంటే 1947 నుంచి కూడా అబ్జర్వ్ చేయండి. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చాయి, ఎన్ని గవర్నమెంట్స్ పోయాయి. మరి ల్యాండ్ రేట్ ఎందుకు ఇంత పెరిగింది? వాళ్ళ వల్ల ఏమీ జరగదండి. వాళ్ళు జస్ట్ మనకి మేనేజర్స్ అన్నమాట. గవర్నమెంట్ అనేది మన మేనేజర్స్. ఇట్స్ అ పీపుల్ గవర్నమెంట్. మనతోనే గవర్నమెంట్ నడుస్తుంది. మనం లేకపోతే గవర్నమెంట్ లేదు. మన నుంచే అన్ని ఆదాయం. ఎవ్వరు ఏమొచ్చినా సరే మనకు ఉపయోగం ఉండదండి. మన డబ్బులు మనం సంపాదించుకోవాల్సిందే. మీ పిల్లలపై మీరు అనుకునే పెట్టుబడి ఆలోచించుకొని పెట్టుకోవాల్సిందే. ఆగడం ద్వారా మీకే లాస్. మళ్ళీ చెప్తున్నాను, పెట్టుబడి పెట్టాలనుకొని చెప్పుడు మాటలు విని మీడియా వల్లనో దేని వల్లనో చెప్పుడు మాటలు విని మీరు ఆగిపోయి ఉంటే కనుక మీరే లాస్. నెలకి ఆ లాస్ పెరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకుంటే మనము గజానికి ఒక రోజుకి గజానికి 7 నుంచి 13 రూపాయలు పెరిగిందండి. ఇది డిపెండ్స్ అపాన్ ఏరియాస్. ఒక్కొక్క దగ్గర 20 రూపీస్ కూడా పెరిగింది, ఒక దగ్గర 100 రూపీస్ కూడా పెరిగింది. సో ఇప్పుడు కూడా అంతే. గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన హైదరాబాద్కి ఎవరు రాకుండా ఉండరండి. వలసలు కానీ బతకడానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు రాకుండా ఉండిపోరు బయట వాళ్ళ ఊర్లలో. వచ్చినవాడు ఖచ్చితంగా అంటే 70% people who came into the Hyderabad, who are coming to the Hyderabad, they must be settled in Hyderabad only. వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్లాటో లేదంటే ఇల్లు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ఇన్వెస్ట్మెంట్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్లా రీసైక్లింగ్ ప్రాసెస్లో జరుగుతుంది. మనము వాళ్ళకి అమ్మడము, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కొనుక్కొని వాళ్ళ నుంచి మనం కొనుక్కోవడము, వాళ్ళు కొన్న తర్వాత. సో ఇట్లా రీసైక్లింగ్ ప్రాసెస్లోనే ల్యాండ్ రేట్స్ అనేది పెరుగుతూ ఉంది. అప్పుడున్న విలేజ్ వేరు, ఇప్పుడున్న స్పేస్ వేరు. విలేజ్ స్పేస్ అప్పుడున్న టౌన్ యొక్క స్పేస్ వేరు, ఇప్పుడున్న టౌన్ యొక్క స్పేస్ వేరు. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి. గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడం ద్వారా ఎవరికి ఏమి ఉపయోగాలు ఉండవు. వాళ్ళు జస్ట్ మేనేజర్స్. 5 ఇయర్స్ ఉంటారు, వెళ్ళిపోతారు. ఏమున్నా సరే మనమే మన పెట్టుబడిని మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సిందే. ఎవరు
ఈరోజు అక్కడ ఎందుకు కొన్నా అక్కడ ఎందుకు వద్దు అనుకున్నవాడు 10 ఇయర్స్ తర్వాత వాడిని చూసుకొని మీకే కోపం వస్తుంది. చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, సెలబ్రిటీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనకి టీవీలో కనబడతారు, కానీ మన మధ్యనే చాలామంది ఉంటారు సార్ అప్పట్లో ఆ ఏరియాలో కొనాల్సింది అబ్బా వాళ్ళు చెప్పడం ద్వారా గవర్నమెంట్ వచ్చిందంట ఇట్లా అవుతుందని చెప్పడం ద్వారా నేను కొనలేదని చెప్పి నాకే చాలామంది చెప్తూ ఉంటారు. ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినడండి. అతను గోల్డ్ మీద పెడదాం అనుకుంటున్నాడా, స్టాక్లో పెడదాం అనుకుంటున్నాడా, ల్యాండ్ మీద పెడదాం అనుకుంటున్నాడా అనేది అతని డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నటువంటి రుచి తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా ఆ డబ్బులు అనేది వేస్ట్ చేసుకోరు, ఎవరి మాటలు కూడా పట్టించుకోరు. మార్కెట్ డల్గా ఉందని ఎప్పుడైతే టాక్ వస్తుందో తెలివైన ఇన్వెస్టర్ అప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ క్లారిటీ వస్తుంది, మీరు ఇన్వెస్ట్ చేసి చూడండి. అప్పుడే కొంచెం రేట్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ఆ టైంలో తక్కువకి దొరుకుతుంది. జస్ట్ ఒక 6 to 7 monthsలో మళ్ళీ రేట్స్ హైక్ అయిపోతాయి. అండ్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ద్వారా డెవలప్మెంట్స్ ఏమైనా ఆపేస్తారని అనుకుంటారు, ఎవ్వరు ఆపరండి. మన జనాభా ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే విధంగా డెవలప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చింది ఈ గవర్నమెంట్, కానీ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది 2030కి 31కి ప్లాన్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా ఎంఓయూస్ అన్నీ కూడా సైనింగ్ అయిపోయి ఉంటాయి, దాని తగ్గట్టుగానే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసా మాస్టర్ ప్లాన్లో మీరున్న రోడ్డు, మీ ఇంటి ముందు ఉన్న 60 ఫీట్ల రోడ్డు రేపు పొద్దున 100 ఫీట్లు అవుతుంది అనేది ఆ మాస్టర్ ప్లాన్లో ఉంటుంది, కానీ అది ఎవరికి మనకు తెలియదు. సో ఆ 100 ఫీట్ల రోడ్ అది ఎక్కడి వరకు వెళ్తుంది, అక్కడికి 20 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది ఆ రోడ్ పెద్దగా అవుతుంది కదా అని అట్లా అనాలిసిస్ చేసి థింక్ చేసే ఇన్వెస్టర్సే తెలివైన ఇన్వెస్టర్ అండి. ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినొద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అవసరమైతే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8466860473. నా పేరు వచ్చేసి రఘునాథ్ రెడ్డి, వెల్త్ అడ్వైజర్ని. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ల్యాండ్ రేట్స్ గురించి నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.